బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది బీజేపీ. కమల దళపతుల వరుస పర్యటనలో కాషాయ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ కూడా తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సెట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అదే వ్యూహంతో ప్రచారంలో దూసుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆళ్లదుర్గం ఐబీ చౌరస్తా వద్ద బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. మూడోసారి కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే అంశాలు ఇక్కడ వెల్లడించనున్నట్లుగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 4:30 సమయంలో సభాస్థలికి చేరుకోనున్నారు ప్రధాని. ఇక ఈ సమావేశానికి మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ల నుంచి దాదాపు 2 లక్షల మందికి పైగా కార్యకర్తలు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. సభాస్థలిని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. పటిష్ట బందోబస్తు నడుమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జహీరాబాద్ లో సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని మోదీ. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం దుండిగల్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని. తిరిగి మళ్లీ మే 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభ, అది ముగిసిన తర్వాత భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాలను కలుపుతూ మరో బహిరంగ సభకు హాజరవనున్నారు మోదీ. మే 4న మహబూబ్ నగర్ పార్లమెంట్లోని నారాయణపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ అనంతరం చేవెళ్ల పార్లమెంట్లోని వికారాబాద్లో మరో సభకు హాజరు కానున్నారు. ఇక మరోవైపు రేపు హైదరాబాద్కు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా 3 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు అమిత్ షా.
బీజేపీ నేతల వరుస పర్యటనలపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలు, ముఖ్యంగా ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వీరంతా కూడా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈసారి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి కలిపి 400+ సీట్స్ సాధిస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో అగ్రనేతలందరూ కూడా ఆ లక్ష్యం దిశగా అడుగులు చాలా గట్టిగా వేస్తున్నారు. అందులో భాగంగానే వరుస పర్యటనలు చేస్తూ ప్రచారంలో చాలా తీవ్రంగా తలమునకలై హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, రేపు అమిత్ షా, ఆ వెంటనే మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ, ఇట్లా వరుసగా జాతీయ స్థాయి అగ్రనేతలందరూ కూడా ప్రధానమంత్రితో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేనతో బీజేపీ జతకట్టినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఈ అగ్రనేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మే 13వ తేదీ పోలింగ్ కాబట్టి, సమయం దగ్గరికి వచ్చేసింది కాబట్టి వీలైనంత ఎక్కువ పర్యటనలు జరపాలని, వీలైనంత ఎక్కువ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే జాతీయ స్థాయి నేతలంతా కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా సౌత్ మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది. తమిళనాడు ఎలక్షన్స్ ఇప్పటికే పూర్తయినాయి. కర్ణాటకలో మరో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ 3 రాష్ట్రాల్లో కూడా చాలా భారీగా నేతలందరూ కూడా పర్యటిస్తున్నారు. దగ్గర రాష్ట్రాలు కావడంతో ప్రయాణానికి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది కాబట్టి వీరినన్ని సభలు అడ్రస్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. వాటితో పాటు రోడ్ షోలు, అనేక చోట్ల కార్నర్ మీటింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాతీయ నేతలు చేపట్టారు. అందువల్ల జంట నగరాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా నేతలతో పాటు రోడ్ షోలు, అనేక చోట్ల కార్నర్ మీటింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాతీయ నేతలు చేపట్టారు. అందువల్ల జంట నగరాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా నేతల యొక్క రాకతో, నేతల యొక్క సభలతో మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.